దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రీతిగా మీ మధ్యకు రావడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవదేవునికి నేను మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అదేంటంటే బైబిల్లో ఉన్న విషయాలపైన బైబిల్కి వెలుపల ఉన్నవారు రకరకాల అభిప్రాయాలను, వారు సొంత అభిప్రాయాలని బైబిల్కి ఆపాదిస్తూ బైబిల్ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ప్రారంభమైంది కాదు. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచే ఇది ప్రారంభమైంది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇప్పటి వరకు బైబిల్ మీద అడిగే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాత ప్రశ్నలే. ఇప్పుడు కొత్తగా అడిగే ప్రశ్న ఏం లేదు. ఏ ప్రశ్నలు అయితే లేవనెత్తారో బైబిల్ మీద, ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఎప్పుడో వేదాంత పండితులు, బైబిల్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానాలు చెప్పేశారు. కొత్తగా లేచిన కొందరు మతోన్మాదులకి, లేకపోతే క్రైస్తవ్యం మీద ద్వేషాన్ని వెళ్ళగక్కే కొందరు ఉంటారు. వాళ్ళకి ఆ పాతవేవో కొన్ని ప్రశ్నలు దొరుకుతాయి, వాటిని సంధిస్తూ ఉంటారు. వాటికి ఎప్పుడో సమాధానం క్రైస్తవ్యం చెప్పేసింది కాబట్టి వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారనంటే, ఇదిగో బైబిల్లో మేము కొత్త కాంట్రడిక్షన్స్ కనుగొన్నాం, మేము వైరుధ్యాలు కనుగొన్నాం, మేము బైబిల్లో తప్పులు ఉన్నాయి అని ఇలాంటి రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంటారు. నిజానికి వాస్తవానికి ఆ ప్రశ్నలకు ఎప్పుడో జవాబులు చెప్పేశారు కాబట్టి వీళ్ళు పట్టించుకోరు క్రైస్తవులు. ఇలాంటి సంఘటనలు, సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలమే కాదు, ఎప్పటి నుంచో ఉండిన ప్రశ్న ఒకటి మళ్ళీ లేవనెత్తబడింది. కొందరు నన్ను అడిగారు, దానికి ఒక చిన్న జవాబు చెప్పడానికి, సమాధానం చెప్పడానికి నేను ఒక చిన్న ప్రయత్నాన్ని ఇలా మీ ముందుకు వచ్చి నేను చేస్తూ ఉన్నాను. అదేంటి అనంటే, బైబిల్ని ధ్యానిస్తుండినప్పుడు దేవుడు అనే అంశం దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని రకాలుగా దేవుని యొక్క పేర్లు, దేవుని యొక్క ఉనికిని గురించి కొన్ని విధానాలు బైబిల్లో మనకు కనబడతాయి. వాటిలో దేవుణ్ణి ప్రజెంట్ చేసేటప్పుడు దేవుడు అని, లేకపోతే యెహోవా అని, లేకపోతే యెహోవా దూత అని, లేకుంటే తండ్రి అని, లేకపోతే కుమారుడు అని, పరిశుద్ధాత్మ అని, ఆత్మ అని, ఇలాగా దేవుడి గురించి బైబిల్ చెప్పడం మనం చూస్తాం. ఆ పారంపర్యంలోనే కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కొంతకాలం ఏదైతే ఉందో దానిని మనం గమనించగలిగితే అందులో ఆయన దేవుని గురించి మరిన్ని విషయాలు స్పష్టంగా ఈ ప్రపంచానికి తెలియజేసినట్టు మనం చూస్తాం. దేవుడు నా తండ్రి అన్నాడు. దేవుడు ఈ సర్వమానవాళికి పరలోకమందున్న తండ్రి అని ఆయన పరిచయం చేశాడు. అలాగే దేవుడి గురించి చెప్తూ ఆయన అనంత శక్తివంతమైన దైవత్వంలో మరొక భాగమైన ఆత్మను కూడా ఆయన పరిచయం చేశాడు. ఆ ఆత్మను పరిచయం చేసేటప్పుడు ఆయన ఆత్మను గురించి ఏమన్నాడు అనంటే బైబిల్లో ఇలా రాస్తుంది. ఒక పర్యాయం బైబిల్ గ్రంథం దగ్గరికి మనం వెళ్దాం. యోహాను సువార్త, బైబిల్ ఉన్నవారు తెరవండి. యోహాను సువార్త
రైట్. 14వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని అన్నాడు. సిచ్యువేషన్ ఏంటి అక్కడ అనంటే, ప్రభు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఇది స్పష్టంగా తన శిష్యులకి ఆయన వారి నోటీసుకి తీసుకొచ్చాడు. ప్రభు వెళ్ళిపోతున్నారా అనే ఆ సందర్భంలో ఈ శిష్యులందరూ కొంత కలవరం చెందారు. అందుకని ఈ 14వ అధ్యాయం ఆరంభంలో చూస్తే మీ హృదయములను కలవరపడనీయకుడి అని అంటాడు. అంటే వాళ్ళ హృదయాలు కలవరపడుతూ ఉన్నాయి. ఎందుకని ప్రభు వెళ్ళిపోతున్నాడు. ఆ కలవరం నుంచి వాళ్ళని విడిపించడానికి ప్రభు ఒక మంచి మాట చెప్తాడు. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపించే ఏర్పాటు చేస్తాను. ఆ పంపించేవారు ఎవరనంటే తండ్రి. నేను ఆయనను వేడుకుంటాను, ఆయనను పంపించమని మీ దగ్గరికి. ఆదరణకర్త అనేది ఎవరు? ఆదరణకర్త అనంటే ఈ 16వ వచనంలోనే అనగా అని చెప్తాడు. సత్యస్వరూపియగు ఆత్మ అని అంటాడు. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆదరణకర్త అనగా ఆత్మ అని. అంటే నేను ఆత్మను పంపిస్తున్నాను అని అన్నాడు. నేను ఆత్మను పంపిస్తున్నాను అని అనగానే సాధారణంగా బైబిల్ చదివే ప్రతి విశ్వాసకి స్ఫురించే విషయం ఏంటంటే ఆత్మ అని అనగానే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అని అర్థం చేసుకోగలుగుతాం. సో నేను పరిశుద్ధాత్మను మీకు పంపిస్తున్నాను అని క్రీస్తు ప్రభు స్పష్టంగా ఆ శిష్యులకి చెప్పినట్టు ఇక్కడ ఉంది. ఈ క్రీస్తు ప్రభు చెప్పిన పరిచయం చేసిన ఆదరణకర్త అనే ఆత్మ ఎవరైతే ఉన్నారో ఈ ఆత్మ దగ్గర ఒక చిన్న సందేహం ఏర్పడింది ప్రజలకి. ఆ సందేహాన్ని బట్టి చాలామంది ఎవరికి వాళ్ళు వారి అభిప్రాయాలను ఇక్కడ జొప్పించడానికి ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా నేను ఇస్లాం ప్రపంచం గురించి మాట్లాడుతాను ఇప్పుడు. అంటే అత్యధిక శాతం వాళ్ళే ఈ ఆదరణకర్త మీద ఫోకస్ చేశారు. ఈ ఆదరణకర్త ఎవరని వాళ్ళు అంటారు అంటే వాళ్ళు చిట్ట చివరి ప్రవక్త అయిన ప్రొఫెట్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ ఆదరణకర్త అని అంటారు. కానీ బైబిల్ మీద కొంచెం అవగాహన ఉన్న వ్యక్తి ఈ ఆదరణకర్త గురించి ఏం చెప్తాడు అంటే పరిశుద్ధాత్మ అని అంటాడు. సో ఈరోజు చాలామంది క్రైస్తవులను ఆదరణకర్త అనేది ఆత్మ కాదు, అది ప్రొఫెట్ మహమ్మద్ గారి గురించి వ్రాయబడి ఉంది అని క్రైస్తవ లోకాన్ని తప్పుదారి పట్టించే ఒక బోధను బలీయంగా వినిపిస్తూ ఉన్నారు ఈ దావా వాళ్ళు. దానికి క్రైస్తవ మేధావులు, పండితులు, స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ స్కాలర్స్, థియోలాజియన్స్ వాళ్ళు ఎప్పుడో సమాధానాలు చెప్పేశారు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న సమాచారం మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఇలా చెప్తారు ఈ ఇస్లాం స్కాలర్స్ అని అంటే వాళ్ళు అరబ్బులు, యూదులు, దాయాదులు అనే భావనలో ఉంటారు. అంటే ఒకే తండ్రి నుంచి ఏర్పడిన రెండు వర్గాలుగా. అబ్రహాం అని మనం పిలిస్తే ఇబ్రాహీం అనే వాళ్ళు పిలుస్తారు. అబ్రహాం కుమారుడు ఇస్సాక్ ఎవరైతే ఉన్నారో ఇస్సాక్ నుంచి ఇజ్రాయేలీలు వస్తే అబ్రహాంకి మరొక కుమారుడు ఉన్నాడు కదా, అతను ఇస్మాయిలీల నుంచినేమో అరబ్బులు వచ్చారు, ముస్లింలు వచ్చారు అని వాళ్ళు చెప్తారు. అందుకని మూలపిత్రుడు అబ్రాహమే అయితే అబ్రాహము దేవుడే మా దేవుడు మీ దేవుడు అని చెప్పుకుంటూ పోయింది. బైబిల్ని మార్చేశారు మనుషులు, వాళ్ళ సొంతానికి దానిని మార్చేసుకున్నారు. అందుకని
దేవుడు మళ్ళీ ఒక కొత్త గ్రంథాన్ని ఇవ్వదలిచాడు. ఆ గ్రంథం ఇవ్వడం కోసం ఒక ప్రవక్తను కూడా ఆయన లేపాడు అని చెప్పుకుంటూ చిట్ట చివరి గ్రంథం దివ్య ఖురాన్ అంటూ చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ అని వాళ్ళు చెప్తారు. సరే, బాగా ఉంది. అయితే అబ్రాహాము దగ్గర నుంచే ఈ రెండు వర్గాలు వచ్చినప్పుడు మనం బైబిల్ని బాగా పరిశీలన చేస్తే ప్రవక్తలు ఎక్కడి నుంచి వస్తారు? అబ్రాహాము నుంచి ఈ రెండు వర్గాలే రాలేదు, చాలా జాతులు బయటకు వచ్చాయి. అందులో ఆర్యులు కూడా వచ్చారు. అబ్రాహాము సంతానం నుంచే ఆర్యులు వచ్చారనే ఒక చారిత్రాత్మక వాదన కూడా ఉన్నది. సో ఇలా చాలా రకాల జాతులు అబ్రహాము నుండే వచ్చినట్టు మనకు తెలుసు, అర్థమవుతుంది చరిత్రను చదివినా కూడా, బైబిల్ చదివినా కూడా. అయితే ఈ లోకంలోనికి పంపబడిన ప్రవక్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇశ్రాయేలీల నుండే వచ్చారు, వస్తారు అనేది. కానీ ఇక్కడ ఒక ప్రవక్తగా ఒక వ్యక్తిని నామినేట్ చేశారు. అతడు ప్రవక్త అని అంటూ ఉన్నారు. ఇప్పుడు అతను ప్రవక్త అని వాళ్ళు అనుకుంటే సరిపోదు. మీ పితరుడు మా పితరుడు ఒకరే కాబట్టి, ఆ పితరుడు దేవుడే మీ దేవుడు మా దేవుడు కాబట్టి మనందరికీ ఒకే దేవుడు అని చెప్పే వీళ్ళ వాదనలో నుంచి మరి ఈయన ప్రవక్తగా ఎవరు గుర్తించాలి అంటే యూదులు గుర్తించాలి. యూదులు ప్రవక్తగా ఎలా గుర్తిస్తారు? యూదులు వారి గ్రంథాల మీద ఆధారపడతారు. యూదా గ్రంథాల్లో పట్ల వాళ్ళు ఆ ప్రవక్తలు ఉండి ఉండాలి. అందుకని ప్రాఫెట్ మహమ్మద్ని ఒక నిజమైన బైబిల్లో ఉన్న దేవుడు ఈ యొక్క ప్రవక్తగా గుర్తించడానికి బైబిల్ లోపటే ఆయనకి చోటు కావాలి. బైబిల్ లోపట ఆయనకి చోటు కావాలి కాబట్టి ఎక్కడైనా ఒకటి బ్లాంక్ లాగా అనిపిస్తే ఆ బ్లాంక్ని ప్రాఫెట్ మహమ్మద్తో పూర్తి చేయాలని వీళ్ళు బలీయమైన ప్రయత్నాలు కొనసాగించారు. ఆ ప్రయత్నాల్లో ఆదరణకర్త ఒకటి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు అనేది. ఏంటి అది అనంటే ఆదరణకర్త 14వ అధ్యాయము 16వ వచనం యోహాను సువార్తలో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును అని అంటాడు. ఆదరణకర్తను నేను పంపిస్తాను, ప్రభు అనుగ్రహిస్తాడు, మీకు దేవుడు అనుగ్రహిస్తాడు, తండ్రి అనుగ్రహిస్తాడు అని చెప్పినప్పుడు ఆదరణకర్త దగ్గర గ్రీకు భాషలో రాయబడిన మాట ఏంటి అంటే పారాక్లెటోస్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించారు. పారాక్లెటోస్ మీరు బాగా గమనించండి. ఈ పారాక్లెటోస్ అనే పదజాలం ఇక్కడ ఉపయోగించబడింది. వాళ్ళు రాబోతున్న వ్యక్తి గురించి చెప్పబడిన మాట కాబట్టి బైబిల్ తర్వాత ఎన్నో సంవత్సరాలకి ఖురాన్ వచ్చింది. క్రీస్తు ప్రభు తర్వాత ఎన్నో సంవత్సరాలకి ప్రాఫెట్ మహమ్మద్ వచ్చాడు. కాబట్టి రాబోతున్న వ్యక్తి గురించి చెప్పబడిన మాటలు ఎక్కడైనా ఉన్నాయా అని వెతుక్కుంటూ అక్కడ ఈ వ్యక్తిని జొప్పించే ప్రయత్నాన్ని వీళ్ళు చేశారు. కాబట్టి ఈ ఆదరణకర్త అనే పారాక్లెటోస్ అనే పదం ఏదైతే ఉందో దానికి దరిదాపు ఒకే శబ్దాన్ని ఇచ్చే ఒక పదాన్ని వాళ్ళు వెతుక్కున్నారు గ్రీకు భాషలోనే. అదేంటి ఆ పదము అనంటే ఆ పదం ఇలా సౌండ్ చేయొచ్చు, పెరిక్లైటోస్. పెరిక్లైటోస్, పారాక్లెటోస్ ఈ రెండు ఉచ్చరించడానికి దరిదాపు ఒకేలా ఉంటాయి. పారాక్లెటోస్, పెరిక్లైటోస్. పారాక్లెటోస్ అంటే అర్థం ఆదరణకర్త అని, పెరిక్లైటోస్ అనంటే స్తుతింపదగిన వాడు అని. మీరు బాగా గమనించండి, ప్రాఫెట్ మహమ్మద్ పేరులో అహ్మద్ అనే పేరు ఉంది. ఈ అహ్మద్ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రైజ్డ్ వన్, హై ప్రైజ్డ్ అని అర్థం. అంటే స్తుతింపదగిన వాడు అని అర్థం. కాబట్టి మహమ్మద్ లోపట అహ్మద్ ఉన్నది కాబట్టి ఈ అహ్మద్ అనే పదం యొక్క అర్థానికి సమానార్థంగా గ్రీకు భాషలో
పెరిక్లైటోస్ అనే పదం ఉన్నది కాబట్టి బైబిల్ని మార్చేసుకొని పెరిక్లైటోస్ అనే చోట ఉన్న చోట పారాక్లైటోస్ అని రాసుకున్నారు వీళ్ళు. నిజానికి ఆదరణకర్త ఎవరు అనంటే ఈ పెరిక్లైటోస్ అయినే ఆ పెరిక్లైటోస్ ఎవరనంటే అహ్మద్ ఎవరనంటే మహమ్మదు అని అంటారు. ఇది వీళ్ళు చెప్పిందనమాట. ఇది మనుషులు చేసిన ప్రయత్నం పెరిక్లైటోస్, కానీ దేవుడు పరిచయం చేసింది పారాక్లైటోస్నే. అందుకని మూల భాష లోపలికి వెళ్ళి మనం కొన్నిసార్లు బైబిల్ని పరిశీలన చేస్తే కానీ ఇలాంటి అసలైన అర్థాలు బయటికి రావు. ఈ విషయాన్ని మన క్రైస్తవ పండితులు చాలామంది స్కాలర్స్ చెప్పేశారు, అయిపోయింది, దీన్ని కొట్టిపారేశారు. అరే ఎవరు కాదు, పెరిక్లైటోస్ వేరు, పారాక్లైటోస్ వేరు. అందుకు మీరు బైబిల్ ఒప్పుకోవాలి కాబట్టి ఇతన్ని ప్రాఫిట్గా ఒప్పుకునే ప్రయత్నం లోపల ఇలాంటి జిమిక్లు మ్యాజిక్లు చేశారు మీరు అనేది చెప్పారు. ఇలాంటి పదప్రయోగం చేసి బోధ చేసే వాళ్ళందరికీ సమాధానం దొరికింది. చాలా కాలం మాట్లాడకుండానే ఊరుకున్నారు. ఈ పారంపర్యంలోనే మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడి నుంచే ఇంకొక ప్రశ్న లేవనెత్తారు. ఏంటి ఆ ప్రశ్న అనంటే, మళ్ళీ చదువుతున్నాను ఈ 14వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం. ఏమనుంది ఇక్కడ? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని అంటాడు. వేరొక ఆదరణకర్తను అని అన్నాడు. అక్కడ వేరొక అనే పదజాలం ఉపయోగించబడింది ఇక్కడ. సో మీరు ఒకవేళ ఆదరణకర్త ఆత్మ అనంటే ఓకే, ఈ ఆత్మను మీరు పరిశుద్ధాత్మ అంటున్నారు కాబట్టి పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ లేడా? అందుకు మళ్ళీ పరిశుద్ధాత్మను పంపించాలా అనే విషయాన్ని తెచ్చారు. పరిశుద్ధాత్మను కొత్తగా పంపించడం ఏముంది? ఆయన ఉన్నాడు, మీరు చెప్పినట్టుగానే పరిశుద్ధాత్మ ఈ లోకంలో పట్టుకు వచ్చాడు, దేవుని కార్యాలను పరిశుద్ధాత్మ జరిగిస్తున్నాడు, ఇట్స్ ఆల్ ఓకే. బట్ ఆయన వేరొక ఆదరణకర్త అన్నప్పుడు సత్యస్వరూపిగా ఆత్మ కాబట్టి వేరొక ఆత్మను ఆయన పంపిస్తున్నాడు. అందుకు మీ పరిశుద్ధాత్మ మీ దగ్గరే ఉన్నాడు, ఉండనివ్వండి. ఆయన వేరొక ఆత్మను పంపుతున్నాడు, ఆ ఆత్మే ప్రాఫెట్ మహమ్మద్ అని అంటారు వీళ్ళే. వేరొక ఆత్మ అనేది ఇక్కడ మనం బాగా గమనించాలి. ఎందుకు వేరొక ఆత్మ అని యేసుప్రభు అన్నాడు? ఎందుకు వేరొక ఆత్మ అని అన్నాడు? బైబిల్లో ఉన్న విషయాలు ఆధ్యాత్మికంగా దేవుని దృక్కోణం లోపట నుంచి మనం ధ్యానిస్తేనే తప్ప మనం అందులో ఉన్న సత్యాసత్యాలను సంగ్రహించలేం. ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో, ద్వేషభావజాలంతో బైబిల్ మీద విషయం కక్కాలనుకున్నప్పుడు ఇవి మనకి ఇలాంటి తప్పుడు కోణంలో అర్థమవుతాయే తప్ప, కానీ బైబిల్ దేవుని యొక్క రచన, దేవుని ఇచ్చ నుండి పుట్టినది వాక్యం ఇది. కాబట్టి ఇందులో పొరపాట్లు తప్పులు ఉండే అవకాశమైతే లేదు, ఉండదు కూడా ఎప్పటికీ. బైబిల్ అంత స్వచ్ఛమైనదని నేను చెప్పగలను. సో వేరొక అనే పదాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు? యేసుక్రీస్తే అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు, ఆయనను పంపించమని నేను వేడుకుంటాను, తండ్రియు నేను కలిసి ఆయనను పంపిస్తాం. ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు అని అంటే 13వ వచనం చూడండి, 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును అని అంటాడు. ఆయన వస్తాడు, ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, నా వలన ఏ సంగతులైతే విన్నాడో వాటిని మీకు బోధిస్తాడు.
అని స్పష్టంగా చెప్పాడు. ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు, ఆయన వేరొక ఆదరణకర్త అని పరిచయం చేయబడ్డాడు. అందుకని వేరొక ఆదరణకర్త కాబట్టి పరిశుద్ధాత్మ కాదు, ఆయన ఆది నుండి ఉన్నాడు, ఆయనను అలాగే ఉండనివ్వండి, మీరు మీ పరిశుద్ధాత్మ గురించి మీరు అలాగే మాట్లాడుకునండి. కానీ బైబిలే ధృవీకరిస్తుంది, అహ్మద్ గురించి వ్రాయబడిన మాటే ఈ ఆదరణకర్త అనే మాట. ఈ ఆదరణకర్తే ఆ సత్యస్వరూపేగ ఆత్మ, సత్యస్వరూపేగ ఆత్మే అహ్మద్ కాబట్టి ఖచ్చితంగా చిట్ట చివరి ప్రవక్త ఈ ప్రపంచానికి మహమ్మదే అని చెప్పే బోధ ఇక్కడికి తీసుకొని వచ్చారు. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వేరొకనే పదాన్ని వాడాడు అనంటే ఈ మాటలు చెప్పేసి నేను ఈ సెర్మన్ క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది నేను ఒక ప్రశ్న అడగడం వల్ల అర్జెంటుగా నేను లైవ్లోకి వచ్చి నేను ఈ ప్రశ్నకు జవాబు చెప్తూ ఉన్నాను. నేను ఈ పెరిక్లైటోస్ పారాక్లైటోస్ అనే దాని గురించి మన స్కాలర్స్ ఎప్పుడో సమాధానాలు చెప్పేశారు. వీళ్ళు ఇప్పుడు అడిగే ప్రతి ప్రశ్న కూడా ఎవరైనా ఏ రిలీజియన్లో బైబిల్ గురించి అడిగే ప్రశ్నలన్నీ పాతకాలపు ప్రశ్నలు అవన్నీ, వాటికి ఎప్పుడో జవాబులు చెప్పేశారు. అందుకు క్రైస్తవులు ఎవరు తల్లబాదుకునే అవసరం లే, ఏ ప్రశ్నకైనా బైబిల్ సమాధానం చెప్పగలుగుతుంది. ఖచ్చితంగా బైబిల్ సమాధానం చెప్తుంది, అంత సత్తా ఉన్నది వాక్యానికి. సో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వేరొక అనే పదాన్ని అక్కడ ఉపయోగించాడనంటే బాగా వినండి. వేరొక అని ఎందుకు అన్నాడనంటే ఆదరణకర్త అనే మాట దగ్గర ఒకటి అంకె ఉంది. ఆదరణకర్త అనే మాట దగ్గర ఒకటి అంకె ఉంది. మీరు ఫుట్ నోట్స్లో చూస్తే ఒకటి దగ్గర లేక ఉత్తరవాది అని ఉంది. ఉత్తరవాది, ఆదరణకర్త అంటే ఉత్తరవాది అని అర్థం. అర్థమైందా? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అడ్వొకేట్, ఉత్తరవాది అని అర్థం. ఆయన వేరొక ఉత్తరవాది, వేరొక అడ్వొకేట్, వేరొక ఆదరణకర్త, వేరొక ఉత్తరవాది అని ఎందుకన్నాడనంటే ఈ పంపబోవు ఆత్మ వేరొక ఆదరణకర్త, పంపబోవు ఆత్మ కాకుండానే ఆల్రెడీ ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఒక ఆదరణకర్త ఉన్నాడు కాబట్టి, ఒక ఉత్తరవాది ఉన్నాడు కాబట్టి, ఆ ఉత్తరవాది అయిన ఆదరణకర్త కాకుండా వేరొక ఉత్తరవాది అయిన ఆదరణకర్తను పంపించమని నేను వేడుకుంటాను అని అంటూ ఉన్నాడు. ఇది మీరు బాగా గమనించాలి. అర్థమవుతుందా? ఆయన వేరొక ఆదరణకర్త, ఉత్తరవాది అని అనడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఒక ఉత్తరవాది అయిన ఆదరణకర్త ఉన్నాడు. ఒక ఆదరణకర్త అయిన ఉత్తరవాది ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ ఉత్తరవాది అయిన ఆదరణకర్త కాకుండా నేను వేరొక ఉత్తరవాది అయిన ఆదరణకర్త నేను పంపిస్తాను అని అంటాడు. ఎవరు ఆ ఆదరణకర్త అయిన ఉత్తరవాది అంటే ఇక్కడ మీరు బైబిల్లో పట్టించి ఇక్కడ మనం చూడగలుగుతాం. ఒకసారి చూడండి, ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటి యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకి ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఈ మాట బాగా చూడండి, మళ్ళీ చదువుతున్నాను నేను ఈ మాటలో. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. యేసుక్రీస్తు అను ఉత్తరవాది, ఉత్తరవాది అన్న చోట 3 అంకె ఉంది. ఫుట్ నోట్స్లో చూస్తే ఆదరణకర్త అని వ్రాసి ఉంది. యేసు సత్యస్వరూపియగు ఆత్మను
మీ దగ్గరికి పంపించడానికి నేను తండ్రిని వేడుకుంటాను అని ఏ ఆదరణకర్త గురించి అయితే చెప్పాడో వేరొక ఆదరణకర్తని ఆయన ఎందుకు అలాంటి పదప్రయోగం చేశాడనంటే యేసుక్రీస్తు కూడా ఆదరణకర్తే, యేసుక్రీస్తు కూడా ఉత్తరవాదినే. అందుకు ఆదరణకర్త అయిన ఉత్తరవాదినైన నేను కాదు, నేను వెళ్ళిపోతున్నాను, వేరొక ఆదరణకర్త అయిన ఉత్తరవాది అనగా సత్యస్వరూపేగు ఆత్మను మీ మధ్యకు నేను పంపిస్తున్నాను. మీరేం ఫికర్ చెందకండి, మీరేమి భయపడకండి, మీరేం దిగులు చెందకండి, మీ హృదయాలను కలవరపడనీయకండి. మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి నేను పంపించబోతున్నాను. నా తండ్రి నేను కలిసి పంపించబోతున్నాను. పంపించమని నా తండ్రిని నేను వేడుకుంటాను, ఆయనని మీకు అనుగ్రహిస్తాడు అని అంటాడు. అందుకొరకు వేరొక అనే పదప్రయోగం జరిగింది. అందుకొరకే ప్రభు వేరొక అన్నాడు. ఎందుకనంటే ఆత్మయున్న పరిశుద్ధాత్ముడు కూడా ఆదరణకర్త అయిన ఉత్తరవాదినే, కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తు కూడా ఆదరణకర్త అయిన ఉత్తరవాదినే. బైబిల్ సరిగ్గా చదవకపోతే, బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోనకపోతే ఇలాంటి మానవీయమైన సిద్ధాంతాలను మనం బయటికి తీసుకొని వస్తాం. అది బైబిల్ మీద పరిజ్ఞానం లేని వాళ్ళు గలిబిలి చెందుతారు, కంగారు పడిపోతారు. కానీ దేవుని పాదాల దగ్గర వాక్యం నేర్చుకుంటున్న వ్యక్తులైతే వాటికి నిబ్బరంగా సమాధానం చెప్తారు. అలాంటి క్రైస్తవ నాయకులు కోకొల్లలు ఉన్నారు ఈ భూప్రపంచం మీద, సంఘాల్లోపట. కాబట్టి ఆదరణకర్త అనే ఉత్తరవాది అయిన సత్యస్వరూపేగు ఆత్మ ఎవరు అనంటే అతడు పరిశుద్ధాత్మ దేవుడు అని. పరిశుద్ధాత్ముడు, అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మని గురించే చెప్పబడింది. అది భౌతిక శరీరంలో ఉండిన ఒక వ్యక్తిని గురించి మాత్రం అది కాదు. యేసుప్రభు పరిచయం చేసిన, యేసుప్రభు తండ్రిని వేడుకొని యేసుప్రభు తండ్రి కలిసి బోధించి పంపించే పరిశుద్ధాత్మ ఎవరైతే ఉన్నారో ఆ ఆదరణకర్త ఒక శరీరమందు నివసించే వ్యక్తి కాదు. అతడు శరీరమందు ఉండడు, మనం నమ్మాలి. ప్రొఫెట్ మహమ్మద్ గారు ఒక భౌతిక శరీరంలో ఉన్నాడు. అతనికి శైవ దశ ఉన్నది, బాల్య దశ ఉన్నది, కౌమార దశ ఉన్నది, వృద్ధాప్యం కూడా అతనికి ఉన్నది. ఈ దశల గుండా ప్రయాణం చేశాడు. ఒక సాధారణమైన మనిషి జీవితంలో ఉండే అన్నీ ఉన్నాయి, సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఆయనకి చక్కగా పెళ్ళిళ్ళు అయ్యాయి, భార్యలు ఉన్నారు, ఎంతో ఈ లోకంలో రాజ్యం కోసం రాజ్యాలు